ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ కి స్వాగతం. మనం ప్రస్తుతం ఉన్నాము వైరాపురం గ్రామంలో ఉన్నాం, సత్యసాయి జిల్లా. పరిపాలన గురించి ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. ప్రస్తుత పరిపాలన ఎలా ఉంది, గత పరిపాలన ఎలా ఉండేది విషయం గురించి వారి నోట మనం విందాం. నమస్కారం సార్. మీ పేరు? మా పేరు ఈరేనాయకమ్మ, మాది అప్పాలపల్లి. అంతా ఒకటే. అంటే ఏమనుకుంటున్నారమ్మా? ప్రస్తుతం ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, గత పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు, పల్లె రఘునాథ్ రెడ్డి గారు, వీరి పరిపాలనకి వ్యత్యాసం ఏంటి? ప్రస్తుతం ఎలా ఉండేది, ఎలా ఉంది, గత పరిపాలన ఎలా ఉంది? అయితే అమ్మా, గత ప్రభుత్వం అయితే బాగానే ఉండింది. ఈ శ్రీధర్ రెడ్డి గెలుచుకున్నాడు, తిరిగి చూడలే. ఏమైనారు ప్రజలు ఏమైనారని కూడా చూడలే. ఎప్పుడో నన్ను వచ్చినాడు, అదేందో ఇంటికి పోవాలన్నట్టు వచ్చినాడు, పోయినాడు. చేసిండేది ఏమీ లేదు, నాయన ఒరిగిండేది ఏమీ లేదు. గత ప్రభుత్వం బాగానే ఉండింది, పోయింది కదా. ఇప్పుడు విడిచిపెట్టేసి ఆయన బాగా చేస్తాడని ఏదో చూస్తుంది. ఓట్లేమో వేసినాము, గెలిపించుకున్నాము, ఏం చేయలే. మరి ఏముందమ్మా, ఇక్కడ చూస్తే చదువుకున్న పిల్లలంతా దేశాలు పట్టిపోతున్నారు. అభివృద్ధి అనేది లేదు. ఇంకేం చేస్తామమ్మా, తప్ప ఇంకేమీ లేదమ్మా. అభివృద్ధి అనేది లేదు. దయచేసి ఏమనుకోకండి, మా జరిగిండేది ఇది. పరిస్థితులు అయితే చాలా తారుమారుగా ఉన్నాయమ్మా. ఇది కథ ఉండింది మా పెద్దలు ఉన్నారు, మాట్లాడండి. సంవత్సరం మీకు వస్తున్న ఆర్థిక సహాయాలు వస్తున్నాయి ప్రభుత్వం నుంచి? వస్తాయి, మాకేం వస్తాను. సంవత్సరం మాకు 10,000 మాకు వస్తాను. రజకులకు వేసే ఒక ఆర్థిక సహాయం ఇస్తున్నారు. రైతుకైతే ఏమి లేదమ్మయ్య, రైతుకు అసలు ఏమీ లేదు. 15,000 ఇస్తానన్నోడు ఇప్పుడు ఆయన 5,500 వేస్తాడు, మోడీ 2,000 ఇస్తాడు. 7,500 మాత్రం ముట్టుతుంది, వస్తుంది. మళ్ళా తర్వాత అదేంటి ఇన్పుట్ సబ్సిడీ లేదు, క్రాప్ లోన్లు లేవు, అవేంటి ఇస్తాడు అన్నీ. అవి ఎక్కట్లేవు. అమ్మా, డ్రిప్పులు సబ్సిడీలో ఉండే, పైపులు ఇస్తాడు సబ్సిడీకి, ఒక్కట్లేవు అమ్మాయి. ఇప్పుడు ఒక్కటి లేకుండా చేసినాడు మహానుభావుడు, ఏం చేస్తాం? అంటే మనం చూసేదైతే గత 6-7 నెలల క్రితం వచ్చేసి శ్రీధర్ రెడ్డి గారు రైతులకు పనికర ముట్లు, వ్యవసాయ పనికర ముట్లు ఉచితంగా అందచేసాము అని అన్నారు. మీకు అందలేదా? ఎవరికన్నా రైతులే, ఎవరికి ఏది ఇంత అందింది ఏంది లేదమ్మా. ఊరికే డబ్బాలు కొట్టుకోవాల్సిందే కానీ ఏంది లేదు, ఏంది అందలేదు తల్లి. ఊరికే అనవసరం ఏంటి కనుకోవాలమ్మా. మీకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం, రైతులకు సబ్సిడీ లోన్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయా? మీకు రైతులకు సంబంధించివి అంటే సాగునీటికి, సాగుకి సాగునీటి తాగునీటి కట్టపడితే కూలి వస్తుంది. అంటే ప్రస్తుతానికి మీకు ఎలాంటి అభివృద్ధి ఈ ప్రభుత్వంలో చేయలేదని అంటున్నారా? ఏం చేసినారు మేడం? ఏంది లేదు, రోడ్లు లే, బాగా ఏంది వాళ్ళు ఏదో జరుపుకుంటున్నారు, చేసుకుంటున్నారు. అయినా రెడ్డి మంచోడే పాపము, పల్లె రఘునాథ్ రెడ్డి మంచోడే. లేదన్నా మందికి ఏంది వర్కులు లేవు, సిమెంట్ రోడ్లు అంట, వంట ఇవంట, ఏంది లేదు, ప్రెసిడెంట్ గుళ్ళు లేదు. మద్యం నిషేధం అని అన్నారు. ఇప్పుడు మద్యం రేట్లు అమోఘంగా ఉన్నాయి. మీరేమంటారు? మద్యాన్ని నిషేధించడం మంచిదంటారా, లేదు మాకు మద్యం నుంచి రేటు తగ్గించాలంటారా, లేదు మద్యాన్ని ఇంకా పెంచండి కానీ మేము తీసుకొని తాగుతాము, మా ఆరోగ్యాలు పాడు చేసుకుంటాం అంటారా? చెప్పండి. ఎప్పుడప్పుడు చెప్పినాడు, స్టార్టింగ్ పరిపాలన చేసినప్పుడు చెప్పినాడు, ఇప్పటికీ ఏది లేదు. మద్యం నిషేధిస్తే ఇప్పుడు దాంట్లో వచ్చేది ఆదాయం, దాంట్లోనే మద్యం నిషేధిస్తే ఇంకా అయిపోయాడు వేరే ఆదాయానికి. పెట్టినా దాంట్లో తాగే ఉండే రేట్లో అయితే వాళ్ళు ఇంట్లోకి కొంత కూలి 500 కూలి పోతారు. 100 రూపాయలు ఉంటే 400 ఇంటికి ఇస్తారు. ఈ 200, 300 చేస్తే ఇంట్లోకి ఏం తీస్తారు వాళ్ళు? మద్యం నిషేధిస్తే చాలా మంది దాని మీద ఆధారపడి ఉంటారు. కాకపోతే వాళ్ళు పని చేయలేరు ఉంటారు. కాకపోతే రేట్లు తగ్గించి
పెట్టుకోవాలా. దాంట్లో ఆదాయం ఉందని ఉమ్మకం రేటు పెంచేస్తే కూలి పోతారు వాళ్ళకి ట్యాక్స్ కట్టేక సరిపోతుంది. ఇంట్లోకి ఆడతారు సంవత్సరానికి. నువ్వు చూసినావు, నేను చూసినాను.